హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే గోంగూర పచ్చిరొయ్యల పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక కట్ట గోంగూర అయితే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న ఈ గోంగూరని ముందుగా మనం ఆకులు అయితే ఒలుచుకోవాలి. పురుగులు అవి ఉంటాయి, చెక్ చేసుకుని నీట్గా ఒలుచుకొని పెట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఆకంతా కూడా నీట్గా ఒలిచేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఆకును మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకుని వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయే వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఆకుని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలన్నమాట అండి. ఈ ఆకు అనేది మనకి తడి లేకుండా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. చూసారు కదా, మనకి ఒక గంట తర్వాత ఆకు అనేది చక్కగా ఆరిపోయింది కదండి. ఈ విధంగా తడేమీ లేకుండా ఆరిపోతే మనకి పచ్చడి రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం అనమాట అండి. ఇప్పుడు మనము ఈ ఆకు అంతా కూడా దగ్గర చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామండి. నేను వచ్చేసి 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని కేజీ రొయ్యల్ని క్లీన్ చేసాక మనకి అరకిలో రొయ్యలు అయితే అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా తీసుకుని ఈ రొయ్యలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని మంచిగా వాష్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యల్లో తడేమి లేకుండా చూసుకుంటే ఇప్పుడు ఇందులోకి 1 పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత రొయ్యలకు పట్టే విధంగా ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే వెలిగించుకుని ఏదైనా కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఈ రొయ్యలు అయితే వేసుకోవాలండి. ఇలా రొయ్యలన్నీ కూడా వేసేసుకుని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని మనకి ఈ రొయ్యల్లోంచి వాటర్ వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగాను ఇలా రొయ్యలు అనేవి వేసేసి వదిలేయకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి వాటర్ అనేది త్వరగా వస్తుంది అనమాట. అడుగు మాడిపోకుండా ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, మనకి రొయ్యల్లోంచి వాటర్ అయితే రిలీజ్ అయింది కదండి. ఈ వాటర్ అంతా కూడా ఆవిరైపోయేటంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మూత అనేది పెట్టకుండానే హై ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకుంటే మనకి వాటర్ అనేది తొందరగానే ఇంకిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదండి. ఈ విధంగా రొయ్యలు అయితే రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము 1 అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట అనేది చిన్న మంట మీద పెట్టుకోవాలన్నమాట. పెద్దగా పెట్టుకుంటే మనకి తొందరగా మాడిపోతుంది అనమాట అండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలండి. అలాగే 1 అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి మాడిపోకుండా చూసుకోవాలండి, లేదంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండుగా ఆవాలు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కాస్త వేడవ్వాలన్నమాట అండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గోంగూర అయితే కడిగి ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి. కేజీ రొయ్యలకి అర కేజీ రొయ్యలు అయితే అయిపోతాయి కదండి. ఆ అర కేజీ రొయ్యలకి 200 గ్రాముల వరకు గోంగూర అయితే పడుతుంది అనమాట. మీకు కొలతలు ఇలా చేస్తే మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట అండి. చూసారు కదా, 200 గ్రాముల వరకు ఆకు అయితే తీసుకుని ఈ ఆకుని ఇలాగా ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఆకు అనేది మెత్తబడుతుంది అనమాట. చింతపండు అనేది మీరు కావాలనుకుంటే గురుజు తీసుకుని కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నా కూడా మనకి ఈ చింతపండు అనేది సాఫ్ట్గానే అయిపోతుంది అనమాట అండి. చూసారు కదా, మనకి ఆకు అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనకి ఈ ఆకు అనేది కాస్త సాఫ్ట్గా అయ్యేటంత వరకు ఉంచుకుని ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 300 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కూడా నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి పల్లి నూనె అయితే వేసుకున్నానండి.
ఇలా వేసుకున్న ఈ ఆయిల్ అనేది మనకి బాగా వేడవ్వాలి. ఇలా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రొయ్యలు అయితే ఉడికించి పెట్టుకున్నాం కదండి. ఈ రొయ్యలు మొత్తాన్ని కూడా వేసేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు అనేవి మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోకూడదు అనమాట. చూసారు కదా, ఇలా లైట్ బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి రొయ్యలు తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యలన్నీ కూడా ఈ ఆయిల్లోంచి సెపరేట్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో తాలింపు అయితే వేసుకుందామండి. ముందుగా మనం ఒక 5-6 వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని పొట్టు వలుచుకుని వేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్తో పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఈ వెల్లుల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనకి వెల్లుల్లిపాయలు అనేవి చక్కగా కాస్త ఫ్రై అయ్యాయి కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు తడి లేకుండా ఆరబెట్టుకుని అప్పుడు వేసుకోవాలండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేటంత వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేటంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి అడుగు అనేది మాడిపోతుంది అనమాట అండి. చూసారు కదా, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్లో మనం గోంగూర అయితే మగ్గించి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గోంగూరని మెత్తగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఈ ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గోంగూర మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అలా వదిలేయకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట అండి. ఇలా గోంగూర అంతా కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో ఏదైనా తేమ ఉన్నా కూడా పోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి. మనం ఆల్రెడీ రొయ్యలు ఉడికించేటప్పుడు వేసుకున్నాము, అలాగే గోంగూర కూడా ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదండి. అందుకని చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట అండి. మనకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే పడుతుంది అనమాట టోటల్గా. చూసారు కదా, ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం కారం అయితే వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ వరకు కారం అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా స్పైసీ ఎక్కువ తినేటట్టు కనుకైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ పచ్చడి మొత్తాన్ని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట అండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలన్నమాట అండి. వేడి మీద అయితే వేసుకోకూడదండి. చూసారా, మనకి పచ్చడి అంతా కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతులు, ఆవాలు, ధనియాలు పొడి చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. పచ్చడి అనేది ఈ విధంగా చేస్తే, ఈ కొలతలతో చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అండి. ఈ విధంగా గోంగూర పచ్చిరొయ్యల పచ్చడి చేసి ఒకసారి అయితే టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఈ కొలతలతో ఒక్కసారి గోంగూర పచ్చడి చేసి చూసారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా చేసుకుని తింటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తారనమాట. డెఫినెట్లీ ట్రై చేయండి. సరేనా అండి, బాయ్ బాయ్.